శ్రీహరి నాయుడు శాలువా కప్పి అలాగే పూలబోకే ఇచ్చి సన్మానం చేయాలని చెప్పి అన్న నారా లోకేష్ యువసేన పిలుపు మేరకు వారి పిలుపును మన్నించి పెద్ద మనసు చేసి రావడం జరిగింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క కార్యకర్త మనకు ఒక నాయకుడితో సమానము. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కోవిడ్లో ఉండే వాళ్ళు. ఈశ్వర్ నాయుడు అన్నకు ఈ సంస్థను స్థాపించిన మన యువ నాయకుడు నారా లోకేష్ యువసేన అధ్యక్షులు జిలాన్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈశ్వర్ నాయుడు అన్నకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానం చేయాలని చెప్పి. అలా అలా బుకే అందరికీ నమస్కారం. ముందుగా కోవిడ్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దిగ్విజయంగా 2 సంవత్సరాల్లో దిగ్విజయంగా ఈరోజు ముందుకు సాగుతుంది. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో అదే విధంగా ప్రజలందరినీ కూడా సంతృప్తి పరుచుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ప్రజా పరిపాలన జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు మనం ఎక్కడున్నా కూడా మన తల్లి లాంటి పార్టీ మన కుటుంబం పైన ఎంత బాధ్యత మనకు అందరికీ ఉందో అదే విధంగా ఈరోజు మన పార్టీని కూడా అదే విధంగా మనం గౌరవిస్తూ ఎక్కడ ఉన్నా కూడా మన కుటుంబం కోసం, మనం బిడ్డల భవిష్యత్తు కోసం మనం బయట దేశాల్లో ఉన్నప్పటికీ మనకంటూ రాష్ట్రంలో మంచి నాయకత్వం, ధర్మ పరిపాలన ఉండాలని చెప్పి ఈరోజు మనం మన రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మనం ఈరోజు అందరం కూడా ఇక్కడి నుంచి మన సాయశక్తుల సోషల్ మీడియాలో కావచ్చు అనేక విధాలుగా మనం పోరాడుతున్నాం. ఏదైతే మన పార్టీ సిద్ధాంతాల ప్రకారం మనం ఏదైనా కూడా ఇక్కడ తెలుగు వారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వారికి మనం ఏదైనా మనం చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ మన శక్తి మీద మనం ఆదుకోవాలి, సహాయం చేయాలి. మాట సహాయం కావచ్చు, ఏదైనా కూడా ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఏ విధమైన సహాయం అయినా మనం కలిసికట్టుగా ఒక అంబ్రెల్లాగా మన తెలుగు వారందరం కూడా ఒక గూటి కింద చేరేట్టు మన పసుపు సైనికులు అందరం కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది ఉన్నా ముందుకొచ్చి ఈ రోజు సహాయపడుతున్నాం. ఇక్కడ చాలా మంది, చాలా సంఘాలు అనేక విధాలుగా ఉన్నాయి ఇక్కడ కువైట్ లో. అప్పటికి ఈ రోజు ముఖ్యంగా మన షేక్ జిలాన్ బాషా అంటే అందరికీ కూడా టీడీపీ జిలాన్ అంటే బాగా తెలుసు. ముఖ్యంగా ఆయన ఎప్పటి నుంచో కూడా ఒక సోషల్ మీడియాలో అనేక కార్యక్రమాలు, ఏ కార్యక్రమం మిస్ కాకుండా ఈరోజు పార్టీ తరఫున టిక్ టాక్ లో కావచ్చు, సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో కావచ్చు అనేక విధాలుగా ఆయన శక్తి మేర పనిచేస్తూ మన తెలుగుదేశం పార్టీకి ఒక వీర విధేయుడిగా, ఒక సైనికుడిగా ఈరోజు పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు నారా లోకేష్ యువసేన కోవిడ్ అనేది స్థాపించి ఈరోజు ఆయన 150 మందికి పైగా ఆయన ఈరోజు ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు ఆ కమిటీకి మా ద్వారా ఆయన ఈరోజు ఏదైతే ఉందో ఆ బ్యానర్ కూడా రిలీజ్ చేయటం, మేము కూడా ఆయనకు సపోర్ట్ గా ఉండటం. ఈరోజు మేము ఆయనకు మాటిస్తున్నాం, ఆయనకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా మేము ఇక్కడ అన్ని విధాలా ఒక అన్నదమ్ముడి కంటే ఎక్కువగా మేము అందరం కూడా ఆయనకు ముందుండి ఆయన ముందు పెట్టుకొని మేము నడిపిస్తామని చెప్పి చెప్తున్నాం. కోవిడ్ లో ఉన్నటువంటి మైనార్టీలు ప్రతి ఒక్కరికి కూడా టీడీపీ జిలాన్ కు మీరందరూ కూడా అన్నదమ్ముల్లాగా మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను. లోకేష్ టీమ్ కు కోవిడ్ అంటే ఒక టీడీపీ జిలాన్ అనేది గుర్తు రావాలి. ఆ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని, ఈ వర్గాన్ని ముందుకు తీసుకొని పోదాం. మేము అన్ని విధాల ఆయనకు ఒక కుడి భుజం లాగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు. జై తెలుగుదేశం, జై నారా లోకేష్ బాబు గారు, జై చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఒక ముఖ్య కారణంతో మనం అందరం ఇక్కడ కలుసుకున్నాము. ఈరోజు మన ఎన్డీఏ కూటమి 2 సంవత్సరాల పాలన దిగ్విజయంగా పూర్తయిన శుభ సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకోవడము, అలాగే ఒక ముఖ్య కార్యక్రమం ద్వారా వీళ్ళందరినీ ఈ కూటమి ద్వారా, అలాగే ఒక యువసేన నారా లోకేష్ యువసేన అనే ఒక సంస్థను స్థాపించి 10 మందికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చి వాళ్ళ డ్యూటీలను మానుకొని దీనికి ఎక్కువగా కష్టపడుతున్నటువంటి పిల్లలు జిలాని భాష కానీ, శ్రీహరి నాయుడు గారిని,
రవి గారు కానీ, కదురున్ కానీ, ఇంకా మిగతా చాలామంది అందరూ సభ్యులు పేర్లన్నీ నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ దీనికోసం కష్టపడి ముందుకొచ్చి వాళ్ళ పనులు మానుకొని పార్టీ కోసం ఈ విధంగా కష్టపడుతున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మేము కూడా గత 20-25 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నాము. మా తంతు క్లియర్ అయ్యేటప్పటికీ మా యువత ముందుకు వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆ యువత ఈ పాలసీలన్నింటినీ, ఎందుకంటే ఒకప్పుడు మేము ఏదైనా ఒక ప్రోగ్రాం చేస్తే కనీసం ఇక్కడి నుంచి పంపించేదానికి కూడా ఏ అవకాశము లేదు. మేము చేసి గమ్మునైపోతూనే ఉన్నాం. ఈ బుద్ధు మనం ఇక్కడ జరుగుతుంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది అక్కడ చూస్తూ ఉంటారు వాళ్ళు. అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి కాబట్టి వాళ్ళు కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ, అలాగే ఇక్కడ ఉన్న మన తెలుగు వారందరికీ ఏ సహాయం కావాల్సిన, ఏ ఆపద వచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చి వాళ్ళు సహాయపడతారని, వాళ్ళకు కావాల్సిన సహాయం మాలాంటి వాళ్ళు, మేము కానీ, ఈశ్వరనాయుడు గారు కానీ, ఇంకా చాలామంది నాయకులు కోయిట్లో చాలామంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి చాలామంది కష్టపడ్డారు. వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని యువత ముందుకు వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది ఏపీఎన్ఆర్టీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అనే సంస్థ ఒకటి మనకు ఉంది. దాదాపు ఇప్పుడు 12 సంవత్సరాలు కాబోతోంది ఒక సంస్థను స్థాపించి. అందులో మన చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం 10 ఏళ్లకు ముందే ఒక పాలసీని తీసుకొచ్చారు. కేవలం 2 దినాలు 590 రూపాయలు పేమెంట్ కడితే 3 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. పొరపాటున జరగరానేటివి ఏమన్నా జరిగితే, ఇక్కడ ప్రమాదవశాత్తు జరిగినా, ఏది జరిగినా ఎంతో మందికి లబ్ధి చేరుంది. 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ మనకు వస్తుంది. అలాగే ఈ ప్రమాదాలు, ఎందుకంటే మనకు వచ్చేవాళ్ళు, మన ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది డ్రైవర్లుగానే ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇళ్లలో పనిచేసే వాళ్ళు వస్తున్నారు. ఏ క్షణాన ఏది జరుగుతుందో, ఎందుకంటే ఇప్పుడు ఎంతో మందిని చూస్తున్నాం మనం ఇక్కడ. వాళ్ళు రోజుకు ఎవరో ఒకరు చనిపోతూ, ఎవరో ఒకరు కాలు ఇరిగి, చెయ్యి ఇరిగి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకునేదానికి ఏపీఎన్ఆర్టీ సంస్థ అనేది ముందుకొచ్చి కేవలం 590 రూపాయలతో 3 సంవత్సరాలు ఒక పాలసీని తీసుకొచ్చింది. ప్రవాసాంధ్ర భరోసా బీమా అని చెప్పి ప్రతి ఒక్కరూ, మనం ట్యాక్సీలో పోతే 2 దినాలు అయిపోతుంది. ఆ 2 దినాలు పెడితే మన కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం 2 దినాలతోటి 590 రూపాయలు ఇండియన్ కరెన్సీలో ప్రతి ఒక్కరూ ఆ పాలసీని చేయించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఇంతమందిని ఇక్కడ కలుస్తూ ఇంకా ఎంతోమంది వచ్చేవాళ్ళు, కాకపోతే కోవిడ్ పరిస్థితులకు అనుకూలంగా ఇబ్బంది పడకుండా, ఎక్కువ లేకుండా ఇంతమందిని ఒక్క ఫోన్ కాల్ తోటి ఇక్కడికి తీసుకొచ్చిన యువకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ నారా లోకేష్ యువత అనేది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు. ఇది మా పార్టీ సిద్ధాంతము. ప్రతి చోట నేను ఇదే మాట అంటాను. ఈరోజు ముఖ్యంగా మన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినానికి నేను ఇక్కడంతా, దానికి అది కూడా ఒక కారణం ఇక్కడ మేమందరం చేరడానికి. అలాగే ఈరోజు మా జిల్లా మదన్ పీలర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కిషోరన్న అభిమాని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కోవిడ్లో ఎప్పటి నుంచో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే జిలాన్ మరియు శ్రీహరి నాయుడు, ఇంకా వారి మిత్ర బృందం నారా లోకేష్ యువసేన అనే ఒక మంచి ఆర్గనైజేషన్ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగువారికి సేవ చేసేదానికి కూడా స్థాపించడం జరిగింది. తర్వాత ఈరోజు అందరికంటే ముందు ఒక ముఖ్యమైన విషయము, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కార్యకర్తలకు ఈ షామియా గార్డెన్ నుంచి సప్త సముద్రాలు దాటుకొని కువైట్ నుంచి ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రము సేఫ్ అండ్ సురక్షితమైన చేతుల్లో ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో. అలాగే మా యువ నాయకులు ఈరోజు ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి దావోస్ కానీ ప్రపంచ దేశాలు ఎక్కడున్నా కూడా, రీసెంట్గా మేము చూసి ఉంటాము, ప్రపంచ దేశాలలో ఎక్కడ మేము పెట్టుబడులు తీసుకొని రావచ్చు అని చెప్పి మన భారతదేశానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చి ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ చరిత్ర పటంలో నిలిపే విధంగా, భారతదేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ అన్న చేస్తున్న ప్రయత్నం మాకు అందరికీ ఇన్స్పిరేషను. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఎక్కడే కూడా అసహనాన్ని లోను కాకుండా, మనకు ప్రాధాన్యత లభించలేదు అని చెప్పి నిరాశ నిస్పృహలకు పోకుండా తెలుగుదేశం పార్టీ కోసం మేము కష్టపడి పని చేయాలి. తప్పకుండా ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. ఈరోజు నా పక్కన ఇరు పక్కన చూస్తే ఒక తెలుగుదేశం పార్టీకి వీళ్ళు చేసిన సేవ, వారు చేసిన సేవలు మేము కనీసం ఎంట్రుగా భాగం కూడా మేము చేసి ఉండము.
కానీ ఈరోజు ఏమీ ఆశించకుండా, ఎలాంటి పదవులు ఆశించకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన రెండు దిగ్గజాలు ఈ పక్క ఆ పక్క లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయం అనేది మన జీవితంలో ఒక భాగము. మేము ఇండివిజువల్గా ఎంత సేవ చేయగలము, రాజకీయంగా ఇంకా ఎక్కువ సేవ చేయగలము. రాజకీయం అనేది ఒక సేవ. తెలుగుదేశం పార్టీ స్థాపించింది, కార్మికుడి చెమటలో నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టింది, కర్షకుడి కష్టంలో నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టింది, రైతన్న పడే ఆవేదన నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టడానికి కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఢిల్లీ నడివీధుల్లో, ఢిల్లీ పెద్దల గుమ్మాల దగ్గర ఇక్కడ నుంచి పోయి పడిగాపులు కాస్తా ఉంటే, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టుతూ ఉంటే, మా రాష్ట్రాన్ని మేము ఒక తెలుగువారు ఎందుకు మేము ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ అయినటువంటి ఈశ్వరన్న గారికి, గారికి, మా మల్లాలపు రవిప్రకాష్ అన్న తమ్ముడు అయినటువంటి మా లల్లావు భాస్కరన్న గారికి, అలాగే ప్రజల కోసం సోషల్ మీడియాలో నిరంతరం ఏకదాటిగా సంధించే వ్యక్తి మా ప్రజల కోసం సాధున్న గారికి, అలాగే మా మా లోకేష్ యువసేన టీం ఇన్ఛార్జ్ అయినటువంటి మా రవికుమార్ అన్న గారికి, అలాగే మా లోకేష్ యువసేన ఉపాధ్యక్షుడైనటువంటి మా శ్రీహరి అన్న గారికి, ప్రతి ఒక్కరికి, రవికుమార్ అన్న గారికి, ఈ వ్యక్తి గురించి ఒక విషయం మేము మాట్లాడుతున్నాం, క్షమించండి. ఈ మనిషి రవికుమార్ అన్న, ఈ మనిషిని ఎంత మనం అప్రిషియేట్ చేసినా కూడా ఇలాంటి కార్యకర్తలను చూసి మనం ఆదర్శం తీసుకోవాలి. ఎందుకంటే ఈయన వస్త్రాలు పని చేస్తూ ఉండి అక్కడి నుంచి రావడానికి 10 దినాలు ఛార్జ్ అవుతుంది. ఇట్లా ఫంక్షన్ పెట్టుకుంటున్నామన్నా అని అన్న వెంటనే నేను కూడా వస్తా తమ్ముడు అని చెప్పాడు. ఈ మనిషికి మా ఈశ్వరన్న ద్వారా ఒక సన్మానం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. చూడండి, ఏంటంటే ఒక కార్యకర్త, ఇట్లాంటి కార్యకర్త ఒఫరా నుంచి మనం చెప్పిన వెంటనే వచ్చి ఇక్కడ ఒక చిన్న మీటింగ్ అయినా కూడా ఇంత ఎండలో మన వాళ్ళు వచ్చినారంటే ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి. ఈ వ్యక్తిని ముఖ్యంగా ఒఫరా నుంచి వచ్చాను. మాకు ఈ పాదాభివందనం చేసి కూడా తక్కువే, ఎందుకంటే నువ్వు మా మీద పెట్టుకున్న నమ్మకంతో అక్కడ నుంచి వచ్చడం జరిగింది. ఈ నమ్మకాన్ని, అలాగే మా నాన్న లోకేష్ చూడొచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు టైం ఎంతైనా కూడా మన కోసం వేస్తున్నారు. మీ అందరికైనా హెడ్స్ ఆఫ్ అన్న. అలాగే మా శ్రీహరి నాయుడు గారు, ఆయన కొంతమంది ఉన్నా కూడా నా వెంట నడుస్తా అని చెప్పి వచ్చినాడు. దీన్ని కూడా మనము ఒక సన్మానం సురేష్ అన్న ఆధ్వర్యంలో. మన శ్రీహరి నాయుడు గారు ఆల్రెడీ ఇప్పుడు నారా లోకేష్ యువసేన ఉపాధ్యక్షులు, అలాగే పాలయకిరి సంఘం కోయిట్ అధ్యక్షులు కూడా ఈయన కూడా అప్రిషియేట్ చేయాలి. అలాగే మా రవి అన్న గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. రవిని కూడా ఈ గ్రూప్లో ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీ కోసం కష్టపడే కార్యకర్తల్లో ఈయన కూడా ఒక పేరు తెచ్చిన కార్యకర్త. ఈ మా రవికుమార్ అన్న కూడా, అన్న నేను నీ వెంట ఉంటాను, ఎప్పుడు కూడా నేను బాధపడద్దు, కొన్ని అవతవలు జరుగుతాయి, కానీ ఇలాంటి కార్యకర్తలు నా నారా లోకేష్ టైంలో ఉండడం కూడా లోకేష్ యువసేన తరఫు నుంచి అన్నవసరం చేయింది. చాలా థ్యాంక్ యూ అన్న. మీ అందరూ ఇంత టైం కేటాయించి వచ్చి ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్న మరిన్ని పెద్దలు ఉన్నారు, కొంతమంది మన పేర్లు తెలియదు, మనం అందరికీ ఖచ్చితంగా పేర్లు తెలుసుకున్నాము. అలాగే ఏపీఎన్ఆర్టీ కూడా అన్న చెప్పాడు, ప్రతి ఒక్కరు కూడా నారా లోకేష్ టీంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుని కూడా ఏపీఎన్ఆర్టీ మేము చేసి ఇస్తాము, నో ప్రాబ్లం. మీరు ఎవరైనా నాకు కన్సల్ట్ చేయండి. ఏపీఎన్ఆర్టీ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి నేను ఏపీఎన్ఆర్టీ నేను చేసి ఇస్తాను, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని. అలాగే మాకు సపోర్ట్గా ఉంటూ, అన్న ఇక్కడ కోవిడ్లో వర్గాలు శాశ్వతం కాదు, కోవిడ్లో ఉండే వర్గాలతో మనకు పని లేదు, మనది ఒకటే ఎజెండా, జై తెలుగుదేశం. కానీ ఇక్కడ వర్గాలు చూడొద్దండి, వర్గాలు ఇక్కడ చూస్తే కార్యకర్తలు నష్టపోతారు. ప్రతి ఒక్కరు ఇక్కడ సమానమే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తిల్లాలి. అలాగే ఈరోజు ముఖ్య విషయం అంటే రోజు, అలాంటి రోజున ఈరోజు మన మిత్రులతో నారా లోకేష్ టీంతో మనం ఇక్కడ రావడం, ఇది ఒక కోవిడ్ చరిత్రలోనే ఇది ఒక శుభ పరిణామంగా మా లోకేష్ టీం ద్వారా మేము చేయబోతున్నాము. అలాగే మాకు వెన్నుంటి ఉండి మా ప్రజల కోసం హాజరున్న గారు కూడా ఇప్పుడే మీకు స్పీచ్లు చెప్పారు. ఇక్కడ నారా లోకేష్ యువసేన రాబోయే రోజుల్లో ఒక మంచి స్థాయికి పోవాలని మీ అందరి ఆశీస్సులు, మన టీం సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నానన్నా, మీరు ఏమి టెన్షన్ పడదు, మీ మీద ఉన్న నమ్మకము
మీరు మా మీద పెట్టుకున్న నమ్మకము నారా లోకేష్ ద్వారా మనం ముందుకు పోతాము. ప్రతి ఒక్కరు కూడా మీరు సహకారం మందాలు ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అన్న. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న.
నెక్స్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ కంపల్సరీ కలుద్దాం. ఖచ్చితంగా. ఈరోజు ఒక తెలుగుదేశం కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పి తెలుసుకొని తొలి కార్యక్రమంగా ఆయన ఏదైతే ఈ కమిటీ తరఫున ఈరోజు ఆయనకి 50 దినాల్లో ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకెన్నో చేయాలని కూడా మేము కూడా ఆయనకు సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు. तू बात कर अब हाँ बात कर तो నా ఈరోజు మేము వచ్చి ఇక్కడ మా ఆచార్యన్న గారికి కొన్ని అన్న కాలం వాళ్ళ చేతి వేలు సర్జరీ చేయడం జరిగింది. అన్న నాకు హెల్ప్ అడిగాడు. ఆ హెల్ప్గా నేను స్థాపించిన నారా లోకేష్ పార్టీ మా రవి అన్న గారు అలాగే మా ఉపాధ్యక్షులు శ్రీహరి నాయర్ గారి సమక్షంలో మా ఖాదరు అన్న, ఈశ్వరన్న, భాస్కర్ అన్న, సురేష్ అన్న చేతుల మీదుగా తొలి సహాయంగా ఇది ఇస్తాము. ఫ్యూచర్లో ఇంకా మీ యొక్క చేతుల ద్వారా మేము ఇస్తాం కాబట్టి మా యొక్క నారా లోకేష్ యువసేన కూడా ఇంకా మరిందుకు పోయి ఇలాంటివి మళ్ళీ ప్రోగ్రాం చాలా మనసుకు కోరుకుంటున్నా. మీరందరూ చేతుల మీదుగా ఆచారణకు ఫ్యామిలీకు ఆచారణకు ఒక 50 దినాలు ఆర్థిక మేము నీ సాయం మొత్తం చేయలేము కానీ మా పరంగా మీకు కొంత సాయం మేము చేయాలనుకున్నాము. ప్లీజ్ దయచేసి సరిచేయండి. तो खड़ो था काले आदान दिखते हैं वैसे दिखते हैं थोड़ा पकड़े చాలా సంతోషము. మొట్టమొదటి రోజు ఈరోజు లోగో స్థాపించే రోజు మొదటి రోజు మంచి సేవా కార్యక్రమంతో తన ముందుకు వచ్చి ఆయన సహాయం చేయడము చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరికి మన అనుకునే వాళ్ళకి ఏ సహాయం వచ్చినా ముందుండి ఇదే విధంగా నారా లోకేష్ యువసేన ముందుకెళ్తూ 10 మందికి సహాయ సహకారాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.